రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం మరి గణేష్ చతుర్థి సందర్భంగా గణేశుడికి ఏకవిసంతి పూజ అంటే 21 పత్రాలతో పూజ ఎందుకంత ప్రీతికరమో తెలుసుకుందాం। మరి ఈ మాసం అంతా కూడా వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి భాద్రపద మాసంలో కదా। మరి బాలబాలికలందరికీ కూడా చిన్న పిల్లలకి ప్రకృతి విజ్ఞానాన్ని మనం పరిచయం చేయాలి కాబట్టి పాలవెల్లి గురించి మరి వినాయకుడికి పాలవెల్లి కట్టడం ద్వారా ఆకాశాన్ని అంటే అంతరిక్షాన్ని మనం పరిశీలించాలి అని అర్థమవుతోంది। మరి ఏకవిసంతి పత్రాలతో వినాయకుడిని పూజించడం వల్ల ఈ పత్రాలన్నిట్లోని కూడా అంటే చాలా పత్రాలు ఉంటాయి, గండకి పత్రం, ధూర్వా పత్రం, ఇలా 21 పత్రాలతో వినాయకుడికి పూజ చేస్తారు। ఇది చాలా వినాయకుడికి ప్రీతికరం కదా। మరి ఈ ఆకుల్లో అన్నిట్లోని ఆయుర్వేద విజ్ఞానం ఆకుల రసాల పిల్లలన్నీ కూడా తెంపి తీసుకొస్తూ ఉంటారు। వినాయక చవితి అనగానే పిల్లలు ఏం చేస్తారు, పాలవెల్లి మీద పత్రి వేయాలని చెప్పి అన్ని ఆకులను కోసి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆకుల యొక్క రసం పిల్లల చేతికి తగులుతుంది, చక్కటి విజ్ఞానం పిల్లలకి కలుగుతుంది। అలాగే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, మరి ప్రతి ఆకు గురించి మరి ప్రతి చెట్టు గురించి పిల్లలకి వివరించి చెప్పే అవకాశం ఉంటుంది। మరి చాలా వరకు ఈ ఏకవిసంతి పత్రాల్లో మరి తులసి పత్రం కూడా ఉందా అనే సందేహం కలగవచ్చు, ఎందుకంటే గణేశుడి పూజ మనం చేసేటప్పుడు తులసిని ఉపయోగించము చాలా వరకు, ఎందుకంటే తులసి శాపం ఉంది గణేశుడికి। ఎందుకంటే తులసి వినాయకుడిని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఆయన బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి నిరాకరించాడట, అందుకే వినాయకుడి పూజలో తులసి పనికిరాదు। కానీ వినాయక చవితి ఒక్కరోజు మాత్రము ఏకవిసంతి పత్రాల్లో తులసి కూడా ఉంది। మరి బాలబాలికలందరికీ కూడా మనం ఏం చెప్పాలి, వృక్షో రక్షతే రక్షితః, మరి ఏ వృక్షాలు ఆయుర్వేద లక్షణాలని కలిగి ఉన్నాయో మరి ఆ వృక్షాల యొక్క ఉపయోగాలు అవన్నీ మనం వాళ్ళకి చెప్తూ వాటిని నాటే సంస్కృతి కూడా నేర్పాలి। వృక్షో రక్షతి రక్షితః కాబట్టి ఎంతటి విజ్ఞానం ఉంది పండుగలో। పిల్లలకి పాలవెల్లి గురించి చెప్పినప్పుడు ఆకాశం గురించి చెప్తాం। 21 పత్రాలతో వినాయకుడు పూజ చేసేటప్పుడు ఆయుర్వేద లక్షణాలు మరి వృక్షాలని మనం నాటాలన్న విషయం తెలుస్తుంది। మరి అందులో 21 పత్రాల్లో తులసి కూడా ఉంటుంది కాబట్టి వినాయకుడికి పత్రి పూజ అంటే అంత ప్రీతికరం। ఇది వర్షాకాలం కాబట్టి జలుబు దగ్గు అన్ని వస్తూ ఉంటాయి। మరి ఆయుర్వేద లక్షణాలున్న ఈ పత్రితో వినాయకుడిని పూజ చేయడం వల్ల అనేక రోగాలు మనందరికీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। వీక్షించండి రాజసుధా ఛానల్।